ఫ్రెండ్స్, ఇలా మాది టమాటో కర్రీ. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్. పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోండి చెంచాడు. అది వేగినాక ఇలా వేగాలి. వేగినాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఓకేనా? కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోండి. చిక్కడంత పసుపు వేసుకొని బాగా మిక్స్. మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసుకొని, మీ దగ్గర కొంచెం కలర్ షేడ్ అయ్యాక టమాటా వేసుకోండి. చూడండి, ఇలా కొంచెం కలర్ షేడ్ అయ్యాక టమాటా వేసుకోండి. ఓకేనా? వేసుకొని టమాటాలు మధ్యన సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 10 minutes మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గినాక కారం, సాల్ట్ సరిపడంత తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గనిస్తే టమాటా కర్రీ అయిపోతుంది. ఓకేనా? కొంచెం సాల్ట్, తగినంత వాటర్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. లాస్ట్కి ధనియా పౌడర్ వేసుకొని టమాటా కర్రీ రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.